guys and welcome to Asterix. So guys, ఈ వీడియో థీమ్ వచ్చేసి ప్రీ వెడ్డింగ్ హెయిర్ అండ్ స్కిన్ కేర్ అండ్ ఓన్లీ ఫేస్ మీద ఫోకస్ చేయకుండా టిప్ టు టో వరకు మనం ఎలా కేర్ తీసుకోవచ్చు అనేది చెప్తాను. ఎందుకంటే మెనీ పీపుల్ టెన్ టు డూ అ లాట్ ఫర్ ద ఫేస్ కానీ బాడీని ఇగ్నోర్ చేసేస్తారు, విచ్ మేక్స్ ఇట్ లుక్ లైక్ ఓవరాల్గా గ్రూమ్ లుక్ రాదు. సో ఇది ఓన్లీ టు బి బ్రైడ్స్కి కాదు, ఇది ఎవరికైనా సరే, లైక్ ఈవెన్ బ్రైడ్ గ్రూమ్స్కి సరే. ఇఫ్ యూఆర్ ఎక్సైటెడ్ అబౌట్ యువర్ వెడ్డింగ్ ఆర్ ఈవెన్ ఇఫ్ యూఆర్ జనరలీ ఎక్సైటెడ్ అబౌట్ ద వెడ్డింగ్ సీజన్, చాలా వెడ్డింగ్స్ అటెండ్ చేయాలంటే ఈ రొటీన్ ఫాలో చేయండి అండ్ యూ విల్ స్టీల్ ద షో విత్ యువర్ గ్లో. చిన్నప్పటి నుంచి మనము సీక్రెట్గా మన బిగ్ డే, మన వెడ్డింగ్ గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం కదా. సో అందరి ఐజ్ మన మీద ఉంటుంది, వీఆర్ ద ఫోకస్ ఆఫ్ అటెన్షన్. సో వీ నీడ్ టు లుక్ ఆర్ బెస్ట్ అనమాట. By best, I mean the best versions of ourselves only. Pictures kosamayina cheyandi because your wedding pictures are going to remain for life. And makeup tho bad skin ni cover cheyali anukunte meeru 100% tappuga anukuntunnaru. Because makeup set avali skin meeda ante your skin ఎక్కడైతే ఒక బిల్డింగ్ ఫౌండేషన్ వేస్తారో అది మంచిగా లేకపోతే బిల్డింగ్ అంతా బ్యాడ్ ఉంటుంది అంటారు కదా. అలాగే ఇఫ్ యూ వాంట్ టు వేర్ మేకప్, యువర్ స్కిన్ హ్యాస్ టు బి గుడ్. యూ హ్యావ్ టు స్టార్ట్ దేర్. అప్పుడే మేకప్ సెట్ అవుతుంది అనమాట. సో ఈ బ్రైడల్ స్కిన్ అండ్ హెయిర్ కేర్కి నేను చూస్ చేసిన ప్రొడక్ట్స్ ఆర్ ది బెస్ట్ ఆర్గానిక్ అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇండియన్ బ్రాండ్స్, ది ట్రైబ్ కాన్సెప్ట్స్. గైజ్ ఒకటి గుర్తు పెట్టుకోండి, మనం ఎక్కడైతే పుట్టి పెరుగుతామో ఆ సాయిల్లో గ్రో అయిన హర్బ్స్ కానీ బ్యూటీకి రిలేటెడ్ ఏదైనా ఆ సాయిల్ నుంచి వస్తే ఇట్ డస్ బెస్ట్ ఫర్ అస్ అని నేను నమ్ముతాను. అండ్ ట్రైబ్ కాన్సెప్ట్స్ యాజ్ అ బ్రాండ్ ఐ రియల్లీ లైక్ దెమ్. ఎందుకంటే వాళ్ళ ఫుల్ లిస్ట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ చాలా క్లియర్గా డిస్క్లోజ్ చేసేస్తారు. మీరు లేబుల్ చదివితే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ రాసి ఉంటుంది అండ్ లాస్ట్లో అండ్ నథింగ్ ఎల్స్ అని రాసి ఉంటుంది, విచ్ మీన్స్ దట్ ఆ బాక్స్లో ఓన్లీ ఆ థింగ్సే ఉన్నాయి, ఇంకేం లేదు. అండ్ ఆల్ దిస్ స్టఫ్ ఇస్ ఆర్గానిక్, ఎథికలీ సోర్స్ కూడా చేస్తారు. కాబట్టి I just love the Tribe Concepts as a brand and also for the values that it stands for. Okay na? So let's start with face. Face ki manamu CTM అనేది చాలా చాలా ఇంపార్టెంట్. CTM is cleansing, toning, moisturizing. ఇది twice a day తో పక్కా స్టార్ట్ చేయండి. సో క్లెన్జింగ్కి మనం ఏదైనా ఒక మంచి క్లెన్జింగ్ ఆయిల్ లేదంటే క్లెన్జింగ్ మిల్క్ లేదంటే క్లెన్జింగ్ బామ్, మీ ఇష్టం, ఏదైనా మీరు వాడండి. బట్ క్లీన్ యువర్ ఫేస్ ఎంటైర్లీ. సో క్లెన్జింగ్కి సెకండ్ స్టెప్ వచ్చేసి ఫేస్ వాష్. ఫేస్ వాష్ ఖచ్చితంగా వాడాలి. లైక్ ఈ టూ కాంబినేషన్ ఉంటేనే మీ స్కిన్ కరెక్ట్గా క్లీన్ అవుతుంది. ఫేస్ అంతా క్లీన్ అయిన తర్వాత మై ఫస్ట్ రికమెండేషన్ ఫ్రమ్ టీటీసీ, ద కుంకుమాది తైలం. ట్రస్ట్ మీ గైస్, ఇది 24 క్యారెట్ గోల్డ్ ఆయిల్ ఇన్ అ బాటిల్. ఇది నేనే దీనికి పేరు ఇచ్చాను బికాస్ దిస్ హ్యాస్ డన్ మిరకల్స్ ఫర్ మై స్కిన్. కుంకుమాది వచ్చేసి సాఫ్రన్ అనమాట. సాఫ్రన్ ఈజ్ నోన్ ఫర్ బ్యూటిఫైయింగ్ స్కిన్. అదొక గ్లో ఇస్తుంది అండ్ ఇట్ ఈస్ ఆల్సో యాంటీ ఏజింగ్. అండ్ దీని బేస్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ నువ్వుల నూనె బేస్ అనమాట. అండ్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ అఫోర్డబుల్. ట్రస్ట్ మీ, సేమ్ ఇలాంటి క్వాలిటీ దీనికంటే చాలా చిన్న బాటిల్లో లగ్జరీ బ్రాండ్స్ దీనికంటే డబుల్ ప్రైస్లో అమ్మడం నేను చూశాను. ఎనీవే దీన్ని యూజ్ చేయడం ఎలా అంటే, దీన్ని మంచిగా మసాజ్ చేయండి అండ్ లీవ్ ఇట్ ఫర్ 30 minutes. అండ్ ఇంకా ఎక్కువసేపు కూడా వదిలేయచ్చు. బట్ ఆయిలీ స్కిన్ వాళ్ళు అయితే 30 minutesలో దీన్ని వాష్ ఆఫ్ చేసేయాలి అండ్ మసాజ్ ఇట్ వెల్. లైక్ ఒక గ్వాషాతో మీరు మసాజ్ చేయాలనుకుంటే గ్వాషాతో చేయొచ్చు, లేదంటే జస్ట్ హ్యాండ్తోనే ఇలా ఫింగర్స్తోనే మనం మంచిగా మసాజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దీనివల్ల మీకు సూపర్ అంటే సూపర్ గ్లో వచ్చేస్తుంది స్కిన్లో. అండ్ ఇది వాష్ ఆఫ్ చేయడానికి నా సెకండ్ రికమెండేషన్ ఇక్కడ ఉంది, విచ్ ఇస్ ద డైలీ ఫేస్ బ్రైట్నింగ్ క్లెన్జర్. ఇప్పుడు క్లెన్జర్ విని చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు, లైక్ క్లెన్జర్ అంటే మేకప్ తీయడానికి, అది క్లీనింగ్ కదా అని. బట్ ఈ మధ్య ఫేస్ వాషెస్ని కూడా క్లెన్జర్ అంటున్నారు. సో దిస్ ఇస్ బేసికలీ అ ఫేస్ వాష్ ఓన్లీ ఇన్ అ పౌడర్ ఫార్మ్. ఇది అండ్ ఈ కుంకుమాది ఆయిల్ కాంబో ఈజ్ మ్యాజిక్ గైస్. ట్రస్ట్ మీ, ద డే ఐ యూజ్డ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం నాకు ఇంకా గుర్తుంది. లైక్ అబౌట్ 1.5 years బ్యాక్ నేను టీటీసీది ఇది అండ్ ఇది దీస్ వర్ మై ఫస్ట్ ప్రొడక్ట్స్. ఇది నేను యూజ్ చేసినప్పుడు నాకు ఇమీడియట్లీ ఫస్ట్ వాష్తోనే ఐ వాజ్ జస్ట్ ఇన్ లవ్ విత్ ద ప్రొడక్ట్స్. అండ్ దీని స్మెల్స్ లిటరలీ ట్రాన్స్పోర్ట్ మీ బ్యాక్ టు మై చైల్డ్హుడ్. ఎస్పెషలీ సమ్మర్ హాలిడేస్లో ఈ టైంలోనే మమ్మీ వాళ్ళు ఇంట్లో ఫేస్ ప్యాక్స్ అవన్నీ రెడీ చేసేవారు. వాళ్ళు కూడా రాసుకొని మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు కూడా రాసేవారు. సో ఐ రిమెంబర్ దీస్ ఫ్రేగ్రెన్సెస్ సో వెల్ గైస్. ఇవి హోమ్ రెమెడీసే కానీ ఇవి రెడీ చేయడం అంత ఈజీ కాదు బికాస్ ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్. సో ఇందులో ఏమేమి ఉందని మీకు చెప్తాను, కానీ కొన్ని ఇంగ్రీడియంట్స్, నా ఫేవరెట్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే చెప్తాను. ఇందులో మేథీ ఉందండి, మేథీ పౌడర్. తర్వాత శాండల్వుడ్ ఉంది,
తర్వాత రోజ్ పెటల్స్ ఉన్నాయి, టర్మరిక్ ఉంది, బెజిల్ లీవ్స్ ఉంది, నీమ్ లీవ్స్ ఉంది, ఇలాంటి బ్యూటిఫుల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని ఉన్నాయండి, అండ్ నథింగ్ ఎల్స్ అని స్పెసిఫిక్గా రాసింది. సో ఎస్ గైస్, దీస్ ఆర్ థింగ్స్ విచ్ యువర్ మామ్ అండ్ యువర్ గ్రాండ్ మామ్ విల్ టోటలీ అప్రూవ్ ఆఫ్, నో డౌట్ ఇన్ దట్. సో ఈ క్లెన్జర్లో టోటల్ 12 ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి గైస్, అండ్ ట్రస్ట్ మీ, ఓ మై గాడ్, దిస్ ఇస్ లైక్ అ స్కిన్ పాలిషర్ అనమాట. మీ డల్ లైఫ్లెస్ స్కిన్ని ఇది టోటల్గా స్క్రబ్ అవే చేసేస్తుంది. డోంట్ స్క్రబ్ టూ హార్డ్, యూ హ్యావ్ టు బీ అ లిటిల్ జెంటిల్ ఓన్లీ. ఓకే, ఇంకా చాలా మందికి ఒక డౌట్ ఉంది, దట్ ఫేస్ బ్రైట్నింగ్ డైలీ క్లెన్జర్ అండ్ గ్లో మాస్క్లో డిఫరెన్స్ ఏంటి? పేర్లోనే ఉందండి, క్లెన్జర్ ఇస్ అ ఫేస్ వాష్ అండ్ అ మాస్క్ ఇస్ అ గ్లో మాస్క్, లైక్ ఇట్స్ అ మాస్క్. సో రెండిటికి గ్లో బాగా వస్తుంది. ఇట్ విల్ రిమూవ్ ఆల్ ద డర్ట్ అండ్ ద లైఫ్లెస్ లేయర్ ఆఫ్ యువర్ స్కిన్. అండ్ గ్లో మాస్క్ మనం దాని మీద రాస్తే ఇట్ హ్యాస్ సమ్ బ్యూటిఫుల్ ఇంగ్రీడియంట్స్. చూడండి, నేను చాలా షేమ్లెస్గా నా గ్లో మాస్క్ని నేను ఇక్కడ కూడా ప్రమోట్ చేస్తున్నాను, ప్లగ్-ఇన్ చేస్తున్నాను. బట్ ఎనీవే, యూ క్యాన్ ట్రై ఇట్ అవుట్ ఇఫ్ యూ విష్, బట్ ఐ వుడ్ స్ట్రాంగ్లీ సజెస్ట్ దీస్ టూ యాజ్ అ కాంబినేషన్. ఇది అయిపోయాక మీకు కావాలంటే గ్లో మాస్క్ రాసుకోవచ్చు. అందులో కూడా మారిగోల్డ్, చిరోంజీ, ఖస్ఖస్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ రెడ్ శాండల్వుడ్, ఇలాంటి అమేజింగ్ ఇంగ్రీడియంట్స్తో రెడీ చేసాం. ఎస్ గైజ్, మీరు ఈ ఛానల్లో కొత్త అంటే ఆ ఫేస్ మాస్క్ అశ్విత ఇంటూ టీటీసీ ఎగ్జాటిక్ ఫేస్ గ్లో మాస్క్ అనేది నేనే ఫార్ములేట్ చేశాను. అంతేగాని ఐ డోంట్ ఓన్ దిస్ బిజినెస్. ట్రైబ్ కాన్సెప్ట్స్ అనేది నా బ్రాండ్ కాదండి. నేను వాళ్ళతో కలిసి ఆ గ్లో మాస్క్ అనేది ఫార్ములేట్ చేశాను అంతే. సో గైస్, ఈ ఆయిల్ అండ్ ఫేస్ బ్రైట్నింగ్ క్లెన్జర్ అనేది మీరు డేకి ఒకసారి వాడినా పర్వాలేదు. దీని తర్వాత మీరు గ్లో మాస్క్ వాడినా వాడకపోయినా టోనింగ్ మాత్రం ఖచ్చితంగా చేయాలి. సో టోనింగ్ అనేది with this regime, I prefer plain and simple rose water. I feel it does beautiful wonders for my skin, especially when used with this range. So rose water మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. లైక్ యూ కెన్ చూస్ ద వన్ బై ఎర్త్ రిథమ్, యూ కెన్ చూస్ ద వన్ బై కామా ఆయుర్వేద, మీ ఇష్టం, ఏదైనా చూస్ చేయండి. లేదంటే రోజ్ వాటర్ టోనర్ చాలా సింపుల్ గా ఇంట్లో కూడా రెడీ చేయొచ్చు. అది నేను ఆల్రెడీ ఇంకొక వీడియోలో చేశాను. యూ కెన్ చెక్ ఇట్ అవుట్ హియర్ ఇఫ్ యూ విష్. సో ఈ రొటీన్ మీరు డే టైంలో చేస్తే అఫ్ కోర్స్ ఫాలో ఇట్ అప్ విత్ డే క్రీమ్ అండ్ తర్వాత సన్ స్క్రీన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మీరు నైట్ గనక చేస్తే మీరు ఇది నైట్ క్రీమ్తో ఫాలో అప్ చేయండి. అండ్ అఫ్ కోర్స్ నో సన్ స్క్రీన్ రిక్వైర్డ్ అట్ నైట్. సో మాయిశ్చరైజర్స్కి నేను ఏం సజెస్ట్ చేస్తానంటే, ఒకవేళ మీరు బడ్జెట్లో ఉంటే యూజ్ ద సింపుల్ మాయిశ్చరైజర్. పేరే సింపుల్ అండి. సో యూజ్ ద సింపుల్ మాయిశ్చరైజర్. మీడియం బడ్జెట్ ఉంటే ఎర్త్ రిథమ్ ది ఫైటో క్లియర్ చూస్ చేయండి. అండ్ మీకు బడ్జెట్ కనుక ఇష్యూ లేదు అంటే మీరు నపాలి ప్యూర్ క్రీమ్ కూడా ట్రై చేయొచ్చు. ఇది కూడా నేను చాలా వీడియోస్లో చెప్పుకుంటూ వచ్చాను. ఇంతకు ముందు ఇది ఓన్లీ యూఎస్లో అవైలబుల్ ఉండేది అండ్ ఇండియాకి చాలా భారీ షిప్పింగ్ ఛార్జెస్ పడేది. కానీ నౌ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఇండియా అట్ అ వెరీ రీజనబుల్ రేట్. అంటే ఇది కొంచెం లగ్జరీనే, బట్ యూ కెన్ యూజ్ మై కోడ్ ఫర్ ఫ్రీ షిప్పింగ్. డిస్క్రిప్షన్ బాక్స్ లో డీటెయిల్స్ అన్ని వదిలేస్తాను. ఇప్పుడు మన స్కిన్ కేర్ రొటీన్ లోనే సెకండ్ స్టెప్ విచ్ ఇస్ యువర్ బాడీ కేర్ అనమాట. బాడీ కేర్ ని చాలా సింపుల్ గా 2 parts లో డివైడ్ చేయొచ్చండి. నంబర్ 1, మన స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ అండ్ ఫ్లేకీనెస్ ని మాయిశ్చరైజ్ చేసి దాన్ని లూజన్ అప్ చేయడం. సెకండ్ స్టెప్, దాన్ని స్క్రబ్ అవే చేయడం. గైస్, మనకు తెలియకుండా డైలీ లైఫ్స్లో పొల్యూషన్ అండ్ డర్ట్ అండ్ కరెక్ట్గా ఎక్స్ఫోలియేట్ చేయకపోవడంతో మన స్కిన్ మీద ఒక లేయర్ ఆఫ్ డెడ్ స్కిన్ సెల్స్ అండ్ డర్ట్ అండ్ పొల్యూషన్ అండ్ యునో అ లాట్ ఆఫ్ ఫ్లేకినెస్ ఉంటుంది. అది మనకు కనిపించకపోయినా కూడా దట్ ఫార్మ్స్ లైక్ అ డల్ లేయర్ ఆన్ యువర్ స్కిన్ అనమాట. దాన్ని ఫస్ట్ మనం లూజన్ చేయాలి. లూజ్ చేయడానికి యూజ్ అ వెరీ గుడ్ క్వాలిటీ ఆయిల్. ఏ ఆయిల్ అయినా పర్వాలేదు, బాడీ ఆయిల్ ఏదైనా పర్వాలేదు, బట్ ఐ వుడ్ స్ట్రాంగ్లీ సజెస్ట్ అగైన్ ద ట్రైబ్ కాన్సెప్ట్స్ ప్యూర్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఫర్ యూ. దీనికి అసలు ఎటువంటి కెమికల్స్, మినరల్ ఆయిల్స్ అండ్ ఫిల్లర్స్ అంటూ ఏమీ లేవు. సో ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ ఇట్ కమింగ్ రైట్ ఫ్రమ్ ద సోర్స్ అనమాట. సో ఆయిల్ తో మంచిగా 1/2 an hour వరకు మసాజ్ చేయండి. ద హోల్ బాడీ మసాజ్ ఇట్ రియలీ రియలీ వెల్. సో ఇది బ్రైడల్ సెల్ఫ్ కేర్ కాబట్టి మనమే మసాజ్ చేయాలి. జస్ట్ టేక్ ది ఆయిల్ అండ్ మసాజ్ యువర్ సెల్ఫ్ రియలీ రియలీ వెల్ ఫర్ 1/2 an hour. అండ్ ఆ ఆయిల్ ని మీ బాడీలో ఉండనివ్వండి. లైక్ ఇట్ షుడ్ అబ్జార్బ్. If your body is dry, it will literally drink up the oil anamata, and meeku paina asalu oil kuda feel avadu. Mee skin chaala dry unte ala kuda avvochandi. And after that, what you do is you scrub away the dead cells. So ee oil tho dead skin cells and flakiness anta soften అయిపోతుంది, and at the same time మీ skin kuda manchiga soften and moisturize అవుతుంది. ఇప్పుడు ఆ లేయర్, ఆ డెడ్ స్కిన్ సెల్స్ ఏదైతే మనం సాఫ్టెన్ చేసాం దాన్ని మనం తీసేయాలి. తీసేయడానికి we have to scrub our body. ఇంతకు ముందు ఒక హోమ్ మేడ్ ఉప్టన్ ఫార్ములా నేను చెప్పాను. మెనీ పీపుల్ హ్యావ్ యూజ్డ్ ఇట్ అండ్ దే లవ్డ్ ఇట్. కానీ చాలా మందికి అంత టైం ఉండకపోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం మీ బాడీకి మంచి గుడ్నెస్ అండ్ కెమికల్ ఫ్రీ ఏదైనా మీరు ఇవ్వాలనుకుంటే ఐ హ్యావ్ అనదర్ ఆప్షన్ ఫర్ యూ.
ఫ్రమ్ ద ట్రైబ్ కాన్సెప్ట్స్. అదేంటంటే ద ఉప్టన్ బాడీ క్లెన్జర్. నా గైజ్ ఇందులో కూడా కొన్ని బ్యూటిఫుల్ అమేజింగ్ ఇండియన్ అండ్ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. రోజ్ పెటల్స్ ఉన్నాయి, తర్వాత గ్రీన్ పెసర్లు ఉన్నాయి, అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ టర్మరిక్ అండ్ ఖస్. ఇలాంటివి లైక్ ఇట్ రియలీ కూల్స్ డౌన్ యువర్ స్కిన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ విల్ బ్రైటన్ యువర్ స్కిన్ అండ్ గివ్ యూ దట్ బ్యూటిఫుల్ బ్రైడల్ గ్లో దట్ యూ రియలీ వాంట్ ఫర్ యువర్ స్పెషల్ డే. ఇది మీ డస్టీ డల్ స్కిన్ని రీజువినేట్ చేస్తుంది, ట్యాన్ని కూడా బ్యూటిఫుల్గా రిమూవ్ చేస్తుంది. అండ్ లిటరలీ ఇన్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ అ ఫ్యూ వీక్స్, లైక్ 2 weeksలో మీరు ఖచ్చితంగా బ్యూటిఫుల్ డిఫరెన్స్ నోటీస్ చేస్తారు. సో యూజ్ ఇట్ నౌ అండ్ థ్యాంక్ మీ లేటర్. ఇది యూజ్ చేయడం ఎలా అంటే ఇట్స్ వెరీ సింపుల్. కొంచెం ఒక 2-3 స్పూన్స్ తీసుకోండి అండ్ మిక్స్ ఇట్ విత్ వాటర్ ఆర్ కర్డ్, రోజ్ వాటర్, అలోవెరా జెల్, ఏదైనా మీ కంఫర్ట్కి తగ్గట్టు మిక్స్ చేసి జస్ట్ స్క్రబ్ ఇట్ అవే అండ్ దాట్ ఓన్లీ ఈజ్ యువర్ సోప్ ఆర్ షవర్ జెల్. అది యూజ్ చేస్తే మళ్ళీ సోప్ కూడా అవసరం లేదండి. షవర్ తర్వాత మాయిశ్చరైజర్ ఖచ్చితంగా రాయాల్సిందే. సో ఇది కూడా ఒక చిన్న టిప్. మాయిశ్చరైజర్ మనము డ్యాంప్ బాడీ కొంచెం తడిగా ఉంటే ఆ టైంలో రాస్తే చాలా మంచిగా అబ్జర్వ్ అవుతుంది. సో యూజ్ యువర్ మాయిశ్చరైజర్ దెన్. అండ్ సన్ స్క్రీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద ఎక్స్పోజ్డ్ బాడీ పార్ట్స్. సో సన్ స్క్రీన్కి నా రికమెండేషన్ వచ్చేసి బయోటిక్, ఎందుకంటే అది చాలా రీజనబుల్లీ ప్రైస్డ్ కాబట్టి. అండ్ ఫుల్ బాడీ కదా, యూ నీడ్ అ లాట్ ఆఫ్ సన్ స్క్రీన్. సో బాడీ సన్ స్క్రీన్కి మై రికమెండేషన్ వుడ్ బి బయోటిక్. ఇప్పుడు హెయిర్ కేర్కి వచ్చేద్దాం. వెడ్డింగ్ సీజన్ ఉన్నా లేకపోయినా మనందరికీ సాఫ్ట్, స్ట్రాంగ్ అండ్ షైనింగ్ హెయిర్ కావాలి, అంతే కదా. సో దానికి చాలా ఇంపార్టెంట్ ఆయిలింగ్ యోర్ హెయిర్. ఇది అట్లీస్ట్ 2 to 3 a week చేయండి. ఏదైనా మంచి క్వాలిటీ వర్జిన్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేయండి. ద వన్ ఐ సజెస్టెడ్ ఫ్రమ్ ట్రైబ్ కాన్సెప్ట్స్ ఈస్ బ్యూటిఫుల్ ఫర్ దట్. ఆర్ యూ కెన్ ఆల్సో ట్రై ద 90-day మిరకిల్ ఆయిల్ ఫ్రమ్ ద ట్రైబ్ కాన్సెప్ట్స్. ఇది నేను హెయిర్ కలర్ చేసిన దగ్గర నుంచి వాడుతున్నాను. ఐ ఫినిష్ సో మచ్. సో రివ్యూ చెప్పే అంత అయితే నేను వాడలేదు, బట్ ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్ దట్ ఇది నేను 6 to 7 యూజెస్లోనే ఐ హ్యావ్ నోటిస్డ్ ఇట్ ఈస్ జస్ట్ అమేజింగ్. దీంట్లో నువ్వుల నూనె బేస్ ఉంది అండ్ దాంతో పాటు బ్రింగ్రాజ్, హిబిస్కస్ అండ్ ఆమ్లా ఇలాంటి అమేజింగ్ ఇంగ్రీడియంట్స్ ఇందులో ఉండడం వల్ల ఐ ఫీల్ దట్ మై హెయిర్ ఇస్ గ్రోయింగ్ అవుట్ రియలీ ఫాస్ట్. లైక్ నా హెయిర్ కట్ చేసినప్పుడు ఎలా ఉంది అండ్ ఇప్పుడు ఎంత పెరిగింది చూడండి. సో ఎస్, ఇట్ రియలీ సాఫ్టన్స్ యువర్ హెయిర్ అండ్ మేక్స్ ఇట్ గ్రో సూపర్ సూన్. ఇది నేను అంతగా యూజ్ చేయలేదు, బట్ ఐ కెన్ గివ్ యూ గ్యారంటీ ఫర్ దిస్ ప్రొడక్ట్, ఎందుకంటే ఐ హ్యావ్ బీన్ అ ఫ్యాన్ ఆఫ్ టీటీసీ ప్రొడక్ట్స్ కాబట్టి. అండ్ గైజ్ అట్ దిస్ పాయింట్ లెట్ మీ టెల్ యూ, దిస్ ఇస్ అబ్సల్యూట్లీ నాట్ అ స్పాన్సర్డ్ వీడియో. చాలా మందికి బ్రైడల్ సెల్ఫ్ కేర్ రొటీన్ అంటే కెమికల్ అండ్ వాటితో లేడెన్ ప్రొడక్ట్స్ వాళ్ళకి నచ్చదు, ఇష్టం ఉండదు. కాబట్టి ఐ ఫీల్ దట్ దిస్ ఇస్ వన్ బ్రాండ్ which you can safely go for because anta Indian products undi and you know as an Indian bride you want that glow. So I feel it just goes with the whole bridal glow thing very well. Next step in your hair care game is a good hair mask. Keratin chese varaku I was using the root strengthening and conditioning hair mask from the TTC very regularly. మీరు కనుక నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతే యూ గైజ్ మస్ట్ బి నోయింగ్ ఎవ్రీ 2-3 daysలో నేను నా స్టోరీలో పోస్ట్ చేసేదాన్ని. దిస్ mask literally has arrested my hair fall ఆ టైంలో అండ్ ఐ జస్ట్ లవ్ దిస్. ఇది యూజ్ చేయడం కూడా చాలా సింపుల్ అండి. లైక్ హెయిర్ మాస్క్ అంటే చాలా కాంప్లికేటెడ్ ఏమీ అనుకోకండి. ఇది కూడా ఒక మంచి పౌడర్ ఫామ్లోనే వస్తుంది. ఇది జస్ట్ మనము 2 spoons or 3 spoons తీసుకోవాలి, కర్డ్లో మిక్స్ చేయాలి. పౌడర్ ఇంతే వస్తుంది. ఆ పౌడర్ చూసి ఇంతే వచ్చింది ఏంటి అని టెన్షన్ పడకండి, ఎందుకంటే కర్డ్లో మిక్స్ చేస్తే లేదంటే ఆల్ దీస్ ఆర్ ఇన్ పౌడర్ ఫామ్. సో వాటర్, కర్డ్ ఏదైనా ఒక ఏజెంట్లో మిక్స్ చేస్తాం కదా, అది ఉబ్బిపోతుంది. ఓకే, సో అది మనం అప్లై చేస్తే మన స్కాల్ప్ కి ఈజీగా సరిపోతుంది. అండ్ బికాస్ ఇట్స్ అ రూట్ స్ట్రెంథెనింగ్ మాస్క్ ఐ ఫీల్ ఫోకసింగ్ ఆన్ ద స్కాల్ప్ ఇస్ బెటర్. ఇది ఫుల్ హెయిర్ కి కూడా రాయొచ్చు. ఇందులో కూడా అగైన్ దే ఆర్ బ్యూటిఫుల్ ఇంగ్రీడియంట్స్. అదే లికరస్ ఉంది, బ్రింగ్రాజ్ ఉంది, హిబిస్కస్ లీఫ్ అండ్ ఫ్లవర్ ఉంది. ఇవన్నీ చాలా అంటే చాలా స్ట్రాంగ్ చేస్తాయి మన రూట్స్ ని. మన హెయిర్ ఫాల్ చాలా డ్రాస్టిక్ గా తగ్గిపోతుంది. సో ఇది యూజ్ చేయడం ఎలా అంటే కొంచెం పెరుగుతో కలిపేసి, ఈ పెరుగు మీకు సూట్ కాకపోతే యూజ్ అలోవెరా జెల్ వాటర్ వాట్ ఎవర్ మిక్స్ చేసి ఒక థిక్ పేస్ట్ వచ్చేస్తుంది. సో మీ హెయిర్లో ఆయిల్ ఉన్నా సరే లేకపోయినా సరే ఇది మీరు వాడచ్చు. జస్ట్ హెయిర్ వెట్ చేయండి ఆయిల్ లేకపోతే. ఆయిల్ ఉంటే జస్ట్ స్కాల్ప్లో అలా రాసేసి ½ an hour వరకు వదిలేయండి. అండ్ ఆ తర్వాత షాంపూ కండిషన్ యాజ్ యూజువల్. సో ఇది రాసాక ఇది ఆరిపోతుంది కదా, ఆ టైంలో హెయిర్ బాగా స్టిఫ్ అండ్ టైట్ అనిపిస్తుంది. డోంట్ వరీ గైస్, టెన్షన్ పడడానికి ఏం లేదు. మనం వాటర్ కింద వెళ్తే అది మొత్తం ఆటోమేటిక్గా సాఫ్టన్ అయిపోతుంది అండ్ యూ విల్ సీ ద డిఫరెన్స్ గైస్. ఎంత అసలు హెయిర్ ఫాల్లో చాలా అంటే చాలా చేంజ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీ హెయిర్ క్వాలిటీ కూడా చాలా సాఫ్టన్ అవుతుంది ఇస్ వాట్ ఐ ఫీల్, బికాస్ Bringraj is that magical ingredient which really helps in softening your hair.
హాఫ్ అన్ అవర్ తర్వాత మీ హెయిర్ని షాంపూ, కండిషన్ అండ్ సెరమ్ యాజ్ యూజువల్ మీరు చేయాలి. నా రికమెండేషన్ అడిగితే నేను లారియల్ది డ్రీమ్ లెన్స్ ఇప్పుడు ప్రస్తుతానికి వాడుతున్నాను. అది కూడా పారాబెన్ అండ్ సల్ఫేట్ ఫ్రీ. సో షాంపూ, కండిషనర్ అది వాడేసి యూ కెన్ యూజ్ ఎనీ సెరమ్ దట్ యూ లైక్. ఇప్పుడు నేను లారియల్ డ్రీమ్ లెన్స్ దే ఒక నో హెయిర్ కట్ క్రీమ్ వస్తుంది, అది కూడా వాడుతున్నాను. అండ్ లారియల్ ఎక్స్ట్రాడినరీ ఆయిల్ సెరమ్, ఇది నేను ఆల్టర్నేట్ చేస్తూ ఉంటాను. ఇది వచ్చేసి మన ఎక్స్టర్నల్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ రొటీన్ కంప్లీట్ అయిపోయింది. ట్రస్ట్ మీ గైస్, దిస్ బ్రాండ్ ఇస్ బ్యూటిఫుల్. మీరు యూజ్ చేస్తేనే దీంట్లో ఉన్న డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. ఎస్పెషలీ ఇఫ్ ఇట్స్ యువర్ వెడ్డింగ్, ఐ థింక్ యూ నీడ్ అ లాట్ ఆఫ్ ప్యాంపరింగ్ అండ్ ఈ బ్రాండ్ మీకు జస్ట్ అదే ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఇంటర్నల్ మనం ఏమేం చేసుకోవచ్చు అనేది చెప్తాను. నంబర్ 1, లెట్స్ స్టార్ట్ విత్ డయట్. ఫస్ట్లీ డ్రింక్ అ లాట్ ఆఫ్ వాటర్. ఐఎమ్ సీరియస్, నేను నవ్వట్లేదు చూడండి. ఎందుకంటే ఇది విని 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 చాలా మంది చాలా ఇగ్నోర్ చేస్తారు, పట్టించుకోరు. బట్ ట్రస్ట్ మీ గైస్, మీరు ఒకవేళ లైక్ లిటరలీ నా యాక్నే అండ్ నా పింపుల్ ప్రాబ్లమ్ని నేను చాలా వరకు కంట్రోల్ చేశాను విత్ జస్ట్ అ లాట్ ఆఫ్ వాటర్ ఇంటేక్. ఎందుకంటే వాటర్ కూల్స్ డౌన్ అవర్ సిస్టమ్ అండ్ ప్యూరిఫైస్ అవర్ బ్లడ్. దాట్ ఈస్ ద బెస్ట్ డీటాక్స్ డ్రింక్. లైక్ డీటాక్స్ డ్రింక్స్ చెప్పండి అంటారు కదా, వాటర్ ఈస్ ద బెస్ట్ డీటాక్స్ డ్రింక్. సో అండ్ అది ఫ్రీ కూడా. సో హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇట్. అట్లీస్ట్ 2 to 3 liters ఇన్ అ డే పక్కా తాగండి. దాంతోపాటు మీకు కావాలంటే కోకోనట్ వాటర్, బటర్ మిల్క్, లెమన్ వాటర్ ఇలాంటివి యాడ్ చేస్తే ఇంకా బాడీ కూల్ డౌన్ అవుతుంది. అండ్ హీట్ రిలేటెడ్ యాక్నే, బాయిల్స్, పింపుల్స్, ఒక్కొక్కసారి పెద్ద హీట్ బాయిల్స్ వస్తాయి కదా, అవి కూడా మీకు చాలా వరకు కంట్రోల్ అయిపోతాయి. మీ డయట్ నుంచి ఆయిలీ అండ్ షుగరీ ఫుడ్స్ని కట్అవుట్ చేయండి. దానికి రీజన్ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. జస్ట్ కట్ ఇట్ అవుట్ గైస్, ఇట్ డూ అ లాట్ ఆఫ్ గుడ్ ఫర్ యూ. ఆఫ్టర్ దాట్ మనం ఏమేమి ఇంక్లూడ్ చేయాలి అది చెప్తాను. హ్యావ్ అ లాట్ ఆఫ్ కూలింగ్ ఫుడ్స్. సాలడ్స్ తినాలి, మంచి క్వాంటిటీ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ సీడ్స్, నట్స్, ప్రోటీన్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి. దాంతో ఆటోమేటిక్గా మీకు వెయిట్ మేనేజ్మెంట్ కూడా అవుతుంది. సో కార్బోహైడ్రేట్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఒక ఫిస్ట్ ఫుల్ అంటే ఒక పిడికిడంతా తినాలంట. సో రైస్ కానీ, చపాతీ కానీ ఏదైనా సరే ఇంతకంటే ఎక్కువ మనకు దాటొద్దు. వెజిటబుల్స్, ప్రోటీన్ అంటే దాల్స్, వెజిటబుల్స్ ఇవన్నిటితో ఫిల్ చేసేయండి మీ స్టమక్ని. రైస్ అండ్ ఇవన్నీ కార్బ్స్ ఏదైతే ఉంటాయో అది తగ్గించండి. అండ్ అఫ్ కోర్స్ వెడ్డింగ్ ఫొటోస్లో మీరు ఎప్పుడు స్మైలింగ్ ఉంటారు కాబట్టి యువర్ స్మైల్ ఈజ్ ఈక్వలీ ఇంపార్టెంట్. టేక్ కేర్ ఆఫ్ యువర్ టీత్ వెరీ వెల్. ట్వైస్ అ డే బ్రష్ చేయండి. అండ్ ఆన్ యువర్ టూత్ పేస్ట్ చిన్న ఒక అమౌంట్ ఆఫ్ సాల్ట్ స్ప్రింకిల్ చేసి మీరు బ్రష్ చేస్తే ఇట్ విల్ గివ్ యూ వెరీ గుడ్ వైట్ అండ్ స్పార్క్లింగ్ టీత్ అనమాట. అండ్ గర్ల్స్, ఐ నో వెడ్డింగ్ దగ్గర ఉంటే స్ట్రెస్ అనేది ఎంత కామన్ అయిపోతుందో, బట్ డూ నాట్ స్ట్రెస్ గర్ల్స్, జస్ట్ కట్ ఇట్ అవుట్. అంటే మనం నేర్చుకోవాలి ఎప్పుడైతే మన మైండ్ని షట్ డౌన్ చేయాలి, కట్అవుట్ చేయాలి మిగతా వాటితో. యూ హ్యావ్ టు లెర్న్ దాట్. స్ట్రెస్ మేనేజ్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ గర్ల్స్. జస్ట్ రిలాక్స్. ఎప్పుడైనా మీకు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతే జస్ట్ రిలాక్స్, క్లోజ్ యువర్ ఐస్, టేక్ డీప్ బ్రెత్స్. మీ బ్రీదింగ్ ప్యాటర్న్ని కొంచెం రెగ్యులేట్ చేయండి. అండ్ స్లీప్ అట్లీస్ట్ ఫర్ 8 hours, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఏ యాక్టివిటీస్ అయితే రిలాక్స్ చేస్తుందో ఆ యాక్టివిటీస్ ఖచ్చితంగా మీ డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేయండి. బికాస్ దట్ విల్ కీప్ యూ హ్యాపీ, కీప్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్ పాజిటివ్. లిసన్ టు మ్యూజిక్, డాన్స్ ఆర్ వర్కౌట్ చేయండి. ఆర్ జస్ట్ టేక్ అ మసాజ్, టేక్ అ హాట్ ఆయిల్ మసాజ్, హెడ్ మసాజ్, ఏదైనా సరే మీకు ఏది రిలాక్స్ చేస్తే జస్ట్ డూ దాట్. తర్వాత చూస్ సమ్ కైండ్ ఆఫ్ వర్కౌట్ దట్ యూ రియలీ ఎంజాయ్. ఏదైనా సరే లైక్ ఇదే చేయాలని నేను పాయింట్ చేసి చెప్పను, బికాజ్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫర్ ఎవ్రీ వన్. సో మీకు ఏది ఇష్టం అది మీరు ఖచ్చితంగా అట్లీస్ట్ 15 to 20 minutes ఇన్ అ డే చేయండి. యూ విల్ ఫీల్ ద డిఫరెన్స్. లైక్ మీ స్టేట్ ఆఫ్ మైండ్ చాలా పాజిటివ్ అండ్ హ్యాపీ అయిపోతుంది. అండ్ ఆల్సో మనం స్వెట్ అవుట్ చేయడం వల్ల యువర్ స్కిన్ విల్ ఆల్సో గ్లో. నెక్స్ట్ పాయింట్ గైస్, యూ హ్యావ్ టు వేర్ సన్ స్క్రీన్. నాకు తెలుసు సన్ స్క్రీన్ వల్ల ఆయిలీనెస్ కనిపిస్తుంది, గ్రీజీనెస్ కనిపిస్తుంది, ఏదో ఒకలా ఉంటుంది, బ్లాక్ కనిపిస్తున్నాను. బట్ గైస్, ఇట్ ఈస్ జస్ట్ అబౌట్ ఫైండింగ్ అ గుడ్ సన్ స్క్రీన్ విచ్ విల్ సూట్ యూ వెల్. నా రికమెండేషన్ వచ్చేసి ఎర్త్ రిథమ్ది 50 SPF. నేను అది చాలా లైక్ నాకు తెలిసి ఇంకా 4-5 months నుంచి అదే యూజ్ చేస్తున్నాను. అండ్ ఐ డు నాట్ స్టిక్ టు ప్రొడక్ట్స్ ఫర్ సో లాంగ్, కానీ ఐ జస్ట్ లవ్ ద ఎర్త్ రిథమ్ 50 SPF. అది ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా సూట్ అవుతుంది, డ్రై స్కిన్ ఎవరికైనా సూట్ అవుతుంది. ఇట్ హ్యాస్ అ గుడ్ సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ విచ్ ఇస్ 50 SPF. అండ్ అది అప్లై చేసిన తర్వాత ఒక మంచి లైక్ డ్యూయీ ఫినిష్ ఉంటుంది. ఇట్ డజంట్ లీవ్ యువర్ స్కిన్ గ్రీజీ అండ్ ఆయిలీ అట్ ఆల్. ట్రస్ట్ మీ గైస్, అంటే అది నాకైతే చాలా మంచిగా సూట్ అయింది. యూ కెన్ ఆల్సో చెక్ ఇట్ అవుట్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు చెప్తున్నాను. వెడ్డింగ్ డే దగ్గర ఉంటే
మీ స్కిన్తో, మీ హెయిర్తో, మీ డయట్తో ఎటువంటి ఎక్స్పెరిమెంట్ చేయొద్దు. ఇప్పుడు నేను సజెస్ట్ చేసిన ప్రొడక్ట్స్ అన్నీ చాలా మంచి బ్రాండ్స్ విత్ వెరీ గుడ్ సేఫ్ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్. కానీ మీ వెడ్డింగ్ దగ్గరలో ఉంటే అవి కొత్తగా ట్రై చేయకండి. ఎందుకంటే ప్రొడక్ట్స్ ఎంత మంచిగా ఉన్నా సరే ఒక్కొక్కసారి మనకు సూట్ అవ్వకపోవచ్చు. సో ఏదైనా మీరు స్టార్ట్ చేయాలనుకుంటే వెడ్డింగ్కి కనీసం 3 months బిఫోర్ స్టార్ట్ చేయండి. నేను చెప్పిన ప్రొడక్ట్స్ అయినా సరే 3 months బిఫోరే స్టార్ట్ చేయండి. సో దట్ మీకు ఏదైనా రియాక్షన్స్ అయితే యూ కెన్ రెక్టిఫై ఇట్ ఈజీలీ బై యువర్ వెడ్డింగ్ డే. లాస్ట్లీ ఈ స్కిన్ కేర్, హెయిర్ కేర్ అండ్ వెల్నెస్ రొటీన్తో యూ ఆర్ బౌండ్ టు ఫీల్ అండ్ లుక్ గ్రేట్. కానీ పెళ్ళయ్యాక ఇది మానేకండి. బికాస్ ఆఫ్టర్ ఆల్ వై షుడ్ దేర్ బి అ టైమ్ ఫ్రేమ్ టు లుక్ గార్జియస్? వీ కెన్ లుక్ గార్జియస్ ఆల్ ద టైమ్, కాంట్ వి? సో గైస్, దీంతో ఈ ఎపిసోడ్ క్లోజ్ చేస్తున్నాను. చాలా మందికి నా వెడ్డింగ్ మేకప్ బాగా నచ్చింది. ఇట్ వాస్ డన్ బై మై ఓన్ సిస్టర్ జయ. తన్ని మీరు ఇన్స్టాగ్రామ్లో డన్ బై జయ అనే అకౌంట్లో ఫాలో చేయొచ్చు. అండ్ ఇఫ్ యువర్ వెడ్డింగ్ ఇస్ క్లోజ్ బై యూ కెన్ ఆల్సో డైరెక్ట్ మెసేజ్ హర్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు నేను చెప్పిన ప్రొడక్ట్స్కి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు దొరుకుతుంది. అండ్ కొన్ని వాటికి నా కోడ్ కూడా ఉంది. ఆ కోడ్ మీరు యూజ్ చేస్తే మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. సో డూ చెక్ దెమ్ అవుట్ గైస్. All the best for your wedding. Grab that glow. If you like this episode, you know what you have to do, guys. Subscribe, like, and share, and follow me on all my social media handles. It makes me very, very happy. See you on the other side. Till then, it's bye from Asterix.